సో ఈ వీడియో నచ్చింది అనుకుంటే వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కావాల్సినటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అలాగే చీట్ కోడ్స్ లాంటివి కావాలంటే మాత్రం డెఫినెట్గా కింద కామెంట్ చేసిలో తెలియజేయండి. అలాంటి వాళ్ళు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే 300 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మినిమం 300 లైక్స్ వస్తే మాత్రం డెఫినెట్గా దీన్ని నెక్స్ట్ వీడియోలో మాత్రం ఎంసెట్కి సంబంధించి ట్రిక్స్ అండ్ టిప్స్ విత్ కోడ్స్తో అయితే వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. హలో స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియోలో తెలంగాణ ఎంసెట్కి సంబంధించి బిలో 10K ర్యాంక్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలి అనేది చాలా మందికి ఉన్నటువంటి డౌట్. అండ్ ఎవరైతే సరిగా ప్రిపేర్ అవ్వట్లేదో వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన, సార్ బిలో 10K రావాలంటే చీట్ కోడ్స్ని బాగా వాడతాము, సో ఏ విధంగా మేము 10K బిలో ర్యాంక్ తెచ్చుకోవాలి అనేది టెలిగ్రామ్లో ఫుల్గా మెసేజ్ పెడుతూ ఉంటారు అనమాట. యా, ఆఫ్ కోర్స్ చీట్ కోడ్స్ అనేవి వర్క్ అవుతాయి అప్పుడప్పుడు, బట్ కొన్నిసార్లు వర్కౌట్ పోవచ్చు. అది కూడా కొన్ని క్వశ్చన్స్కి. అంటే మీరు చీట్ కోడ్స్ వాడుతూ మొత్తం ఎగ్జామ్ అంతా రాశారనుకోండి, ఒక 60 to 70 మార్క్స్ గెయిన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఆ చీట్ కోడ్స్ అనేది నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతిసారి కూడా ప్రతి సిచ్యువేషన్ అది సజెస్టబుల్ ఏం కాదు. బట్ ఆ చీట్ కోడ్స్ గురించి పక్కన పెట్టేస్తే అసలు ఒరిజినల్గా మనకి బిలో 10K రావాలంటే గత సంవత్సరం 2023లో ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎన్ని మార్కుల్లోపు ఎంత ర్యాంక్స్ వచ్చాయి, నా దగ్గర కొన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. అవి చూపించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు కూడా ఈ సంవత్సరం కూడా దాదాపు అలాగానే ఉండొచ్చు. అంటే మనకి ఈసారి నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ కూడా కొంచెం పెరిగారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక 20-30 వేల మంది అయితే ఎక్స్ట్రా అప్లై చేసుకోవడం జరిగింది అనమాట ఫర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి యాజ్ వెల్ యాజ్ బైపీసీ స్ట్రీమ్ కూడా. ఓకేనా? సో ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఎంసెట్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ కిందనే పరిగణించబడతారు. సో నాన్ లోకల్ సీట్ క్రైటీరియా ఎంతైతే ఉంటుందో అంత పర్సెంటేజ్ అంత సీట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఒక్క సంవత్సరం మాత్రం వాళ్ళకి అవకాశం ఉంటుంది, ఈ ఒక్క సంవత్సరం అకాడమిక్ ఇయర్ మాత్రమే. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి అసలు అది కూడా ఉండదు అనమాట. ఎందుకంటే మనకి బైఫర్గేషన్ రూల్స్లో ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు బైఫర్గేట్ రూల్స్లో ఏంటంటే 2024 వరకు అయితే చదువుకోవడానికి వెసులుబాటు ఉండింది. అది ఈ 24 కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ వరకు మాత్రమే అడ్మిషన్స్కి ఎలో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి ర్యాంక్ వర్సెస్ పర్సెంటేజ్కి సంబంధించి ముందుగా గత సంవత్సరం వచ్చినటువంటి కొన్ని మార్కులు ఒక 2 స్క్రీన్ షాట్స్ దొరికినాయి నాకు. నా దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ లాస్ట్ టైం చేసినాను. ఎప్పటికప్పుడు డేటా కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కాంటాక్ట్ అవుతుంటారు కాబట్టి వెతక దొరికినాయి అనమాట. అండ్ సో ఇది ఇక్కడ చూడండి, మ్యాథ్స్ 41.00, ఫిజిక్స్ 90.27 అండ్ కెమిస్ట్రీ 50. ఓవరాల్గా ఎన్ని మార్కులు వచ్చాయంటే 75.84 మార్క్స్ వస్తే ఎంత వచ్చింది చూడండి ర్యాంకు 8204. ఎన్ని మార్కులకి 75.846787 75 మార్క్స్ అనుకోండి, ఇంకా 76 అనుకోండి, అయితే 8204. అంటే మీకు 70 మార్క్స్ వరకు కూడా 70 మార్క్స్ అంటే 72-73 మార్క్స్ వరకు కూడా మీకు బిలో 10K 8000లోనే ఉంది ర్యాంక్. ఇక్కడ 75 మార్క్స్ వచ్చినా 8000లోనే ర్యాంక్ ఉండింది. మీకు అలాంటిది 80 మార్క్స్ వచ్చాయనుకోండి, ఈసారి ఇంకా తక్కువే వస్తుంది ర్యాంక్, 7000లోనే రావచ్చేమో. అర్థమైందా? సో 80 మార్క్స్ అంటే ఎంత? మనకు 160లో 50% సిలబస్ పైన ఫోకస్ పెట్టగలిగిన యూ విల్ గెట్ 80% ఆఫ్ ది మార్క్స్. అండ్ మీరు ఏదైతే లాస్ట్ చీట్ కోడ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈవెన్ 70 to 80 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. కొన్ని క్వశ్చన్స్ తెలిసిన పెట్టినా, తెలియని వాటి మీద చీట్ కోడ్స్ అప్లై చేసిన. సో మీకు ఎవరికైనా చీట్ కోడ్స్ గురించి కావాలంటే మాత్రం కింద కామెంటేషన్లో అడగండి. దాన్ని బట్టి నేనైతే అవి చేయాలా వద్దనేది ఆలోచిస్తాను. చీట్ కోడ్స్ అని అనలేము, బట్ ట్రిక్స్ అండ్ టిప్స్ టు చూస్ ద కరెక్ట్ ఆన్సర్, దానికి సంబంధించి అయితే ఒక వీడియో అయితే చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి దిస్ వన్. ఇక్కడ చూడండి, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ కూడా ఉంది. సో మీకు లాస్ట్ ఇయర్ ఇది. అండ్ మ్యాథ్స్ 29, ఫిజిక్స్ 14, ఓకే, అండ్ కెమిస్ట్రీ 25. ఓవరాల్గా 69 మార్క్స్ వచ్చినాయి. క్వాలిఫైడ్. సో ర్యాంక్ చూడండి 12,010. 69 మార్క్స్కి 12,010. మీకు అందరికి కనిపిస్తుంది అనుకుంటాను, చూడండి ఒకసారి. 69 మార్క్స్, 69.80 మార్క్స్కి 12,010. ఇందాక ఎంత వచ్చింది? 75. 69కి 75కి ఎంత? 6 మార్క్స్ డిఫరెన్స్. 6 మార్క్స్లో ఎంత ర్యాంక్ డిఫరెన్స్ వచ్చింది చూడండి, 4000 ర్యాంక్. ఇందాక 8200 ఉంది, ఇక్కడేమో 12,010 ఉంది. 4000 పైన 4200 ర్యాంక్స్ ఉంది. 6 మార్క్స్లోనే డిఫరెన్స్ ఉంది. సో ఈవెన్ 0.5 or 1 మార్క్ కూడా చాలా డిఫరెన్స్ తీసుకొస్తుంది అనమాట. కాబట్టి ప్రతి బిట్ కూడా మీకు చాలా వాల్యుబుల్. ఈ పాయింట్స్ ఎలా వచ్చినాయి? నార్మలైజేషన్ స్కోర్ అనమాట. డిఫరెంట్ షిఫ్ట్స్లో రాస్తారు కదా మీరు ఎగ్జామ్. సో మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ 9th మే షిఫ్ట్ 1 రాస్తారు, 9th మే షిఫ్ట్ 2 రాస్తారు, 10th మే షిఫ్ట్ 1, 10th మే షిఫ్ట్ 2, ఇలా డిఫరెంట్ షిఫ్ట్లు రాస్తారు కాబట్టి అన్నీ కలిపి నార్మలైజర్ చేసి అట్లా స్కోర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మీకు అర్థమయ్యాలి 69 మార్క్స్కి ఎంత వచ్చింది, 12,000 వచ్చింది. 75 మార్క్స్కి ఎంత వచ్చింది, 8,000 వచ్చింది. అంతే కదా. అంటే 70 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, మీకు ర్యాంకు 70, 75 మధ్యలో బిలో 10K ఉంటుంది కదా ర్యాంకు. 70, 75 మధ్యలో బిలో 10K ర్యాంక్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు మార్కులు గెయిన్ చేయడానికి ట్రై చేయండి. సో ఒకసారి మనం ఎస్టిమేట్ చేసి చూపిద్దాం మీకు. ఎస్ ఇదనమాట 140 మార్క్స్ వరకు 100 బిలో వచ్చింది. సో ఇక్కడ బిలో 100 ఇది. ఎస్ బిలో 100 ర్యాంక్. 120 మార్క్స్ వచ్చేనేమో బిలో 500 ర్యాంకు. 110 మార్క్స్ వస్తేనేమో బిలో 1K ర్యాంక్. అండ్ 75 మార్క్స్ వస్తేనేమో ఇక్కడ 8K వచ్చింది చూసాం కదా. 75 మార్క్స్కే 8K ర్యాంక్ వచ్చింది. అండ్ 69 మార్క్స్కి 12K ర్యాంక్ వచ్చింది. ఈ రెండు ఇప్పుడు మీకు చూపించాను నేను. ఓకేనా. ఇవి ఆల్రెడీ స్టూడెంట్స్ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ అనమాట. ఓయూలో జాయిన్ అయ్యాడు. అంటే నా దగ్గర అతనికి నెంబర్ ఉంది కాబట్టి నేను అడిగాను అతన్ని. సో ఇది వాళ్ళ ఫ్రెండ్స్గా సంబంధించి చెప్పడం వల్ల ఈ మార్క్స్ అయితే రేంజ్ పెట్టారనమాట. ఓకేనా. ఇవాళ మీకు లైవ్ చూపించాను నేను. ఇది ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్. ఓకే రైట్. మరి ఈ సంవత్సరం కూడా ఎక్స్పెక్టెడ్ సేమ్. ఇక్కడ మీరు ఎక్స్పెక్టెడ్ 2024కి సంబంధించి కూడా మీరు మార్క్స్ సేమ్ అదే మ్యాక్సిమం అటు ఇటుగానే మీకు 140+ వచ్చినాయి అనుకోండి, డెఫినెట్గా బిలో 100 ఉంటుంది. అలాగే 120+ వచ్చినాయి అనుకోండి, బిలో 500 ఉంటుంది. అండ్ 110+ వచ్చినాయి అనుకోండి, బిలో 1K ఉంటుంది. ఈసారి 75+ వచ్చినాయి అనుకోండి, బిలో 8K. అంతేనా. మరి 10K అంటే ఎంత, ఇంకా 2000 ర్యాంక్ ఉంది కదా, మేబీ ఒక 2 మార్కులు తక్కువ, 73 మార్క్స్ వచ్చినా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. లేదా 75 వస్తే ఈసారి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంది కాబట్టి బిలో 10K అయితే వస్తుంది. 8K రాకపోయినా 10K బిలో వస్తుంది అనమాట. రైట్. ఇక్కడ 69 మార్క్స్ కాబట్టి 70 మార్క్స్ వేసుకోండి. 70+ వేస్తే మీకు ఇక్కడ 70+, 10 to 12K 11K అన్న రావచ్చు. ఇక్కడ చూడండి 69 మార్క్స్కి మీకు 12K ర్యాంక్ వచ్చింది. ఈసారి 70+కి కూడా 12K రావచ్చు, ఇలా అనమాట. సో ఇవి ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వర్సెస్ పర్సెంటేజ్ యాజ్ పర్ 2023 బేస్ చేసుకొని. 2023లో తెలంగాణ ఎంసెట్లో ఏ విధంగా అయితే ర్యాంక్స్ సెలెక్ట్ అయినాయో 2024లో కూడా సేమ్ అలానే ఒక 2-3 మార్కులు అటు ఇటుగా ర్యాంక్ సెలెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో అందుకని మీరు ఇక్కడ చూడాల్సిన బిలో 10K రావాల్సినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా జస్ట్ 80%, అంటే 80 మార్క్స్ మాత్రమే. 80 మార్క్స్ టార్గెట్ చేస్తే బిలో 10K ర్యాంక్ వచ్చేస్తుంది. మీకు కావాల్సిన వ్యూవర్స్ అన్నీ వచ్చేస్తాయి అండ్ మంచి సీట్లు కూడా వస్తాయి. ఇంకా 80+ మార్క్స్ వచ్చాయనుకోండి, మీకు టాప్ 5000లో 5000 బిలో ర్యాంక్ ఉందనుకోండి, మంచి సీట్లు వస్తాయి మీరు కావాలనుకున్నది. రేపు జేఈ అడ్వాన్స్లో మీరు క్రాక్ చేయలేకపోయినా, జేఈ మెయిన్స్లో మంచి పర్సెంటేజ్ రాకపోయినా, వీటిలో రాకపోయినా, బిట్సాట్లో రాకపోయినా, అండ్ ఎంసెట్ ద్వారా వచ్చేటువంటి టాప్ కాలేజెస్లో టాప్ బ్రాంచ్లు కూడా తీసుకునేదానికి ఛాన్సెస్ అవుతాయి. డిపెండ్స్ యువర్ అండ్ రిజర్వేషన్ ప్రకారం కూడా. ఓకేనా. సో ఇక్కడ రిజర్వేషన్ కూడా ఉంటుంది కాబట్టి అంత పోటీ ఉండకపోవచ్చు, అంత ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉండరు కదా. 5000 లోపు ఉన్నవాళ్ళు మీ కేటగిరీలో ఎక్కువ మంది ఉండకపోవచ్చు, నీకు అవకాశం ఉంటుంది కదా. కాబట్టి 50% ఆఫ్ ది సిలబస్ని మీరు టార్గెట్ చేయండి. 50% ఆఫ్ ది సిలబస్, ఓన్లీ 50% ఆఫ్ ది సిలబస్. అంటే అప్పుడు మీకు ఎన్ని వస్తాయి, 80 మార్క్స్ వస్తాయి. 160లో 80 మార్క్స్ కదా. 50% సిలబస్ని మీరు ఫోకస్ పెట్టినా సరే బిలో 10K ర్యాంక్ ఈజీగా తెచ్చుకోవచ్చు, అంతకంటే ఎక్కువగానే తెచ్చుకోవచ్చు. అర్థమైందా. సో వీడియో నచ్చింది అనుకుంటే వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్గా షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కావాల్సినటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్, అలాగే చీట్ కోడ్స్ లాంటివి కావాలంటే మాత్రం డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాంటి వాళ్ళు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే 300 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మినిమం 300 లైక్స్ వస్తే మాత్రం డెఫినెట్గా దీన్ని నెక్స్ట్ వీడియోలో మాత్రం ఎంసెట్కి సంబంధించి ట్రిక్స్ అండ్ టిప్స్ విత్ కోడ్స్తో అయితే వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.